హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ రంజిత్ కుమార్. చాలా తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా మీకు? అదే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్సూరెన్స్. దీనిని నివబుపా ఇన్సూరెన్స్ మరియు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కలిసి లాంచ్ చేశారు. దీని యొక్క ప్రీమియం 755 రూపాయలు మాత్రమే. ఇది సంవత్సరానికి ఒక్కసారి ప్రీమియం కట్టినట్లయితే దీంట్లో 15 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. అది ఎలాగో మీకు నేను వివరంగా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య గల వ్యక్తులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలి, లేదా పోస్ట్ మ్యాన్ని సంప్రదించినా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. దీనిలోని బెనిఫిట్స్ నేనైతే మీకు వివరంగా చెప్పబోతున్నాను. అందులో మొదటిది యాక్సిడెంటల్ డెత్. ఈ ప్రీమియం కట్టిన వ్యక్తి యాక్సిడెంటల్గా ఇలా చనిపోయినట్లయితే అతని యొక్క నామినీకి 15 లక్షల అమౌంట్ అతని నామినీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. రెండవది పర్మనెంట్ డిజబిలిటీ. అతను ఇలా యాక్సిడెంట్ అయ్యి అతని ప్రాణాలు కోల్పోకపోయినప్పటికీ పర్మనెంట్గా డిజబిలిటీ అయిపోయింది అనుకోండి, అతని కాళ్ళు చేతులు విరిగిపోయి అతని పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి 15 లక్షల అమౌంట్ అతని బ్యాంక్ ఖాతాలో పడిపోతాయి. మూడవది పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ. అంటే పార్షియల్గా కూడా అతను పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అప్పుడు కూడా 15 లక్షల అమౌంట్ అతని ఖాతాలో పడిపోతాయి. నాలుగవది ఐపీడీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్. అంటే అతను ఈ హాస్పిటలైజేషన్ అయినప్పుడు అప్ టు 1 lakh వరకు అతని అకౌంట్లోకి ఈ హాస్పిటల్ ఖర్చులు వచ్చేస్తాయి. అలాగే అతను బ్రోకెన్ బోన్ ట్రీట్మెంట్ కోసం 25,000 రూపాయలు ఈ పాలసీదారునికి వచ్చేస్తాయి. అంటే అతని యాక్సిడెంట్ ద్వారా అతని యొక్క ఎముకలు విరిగినట్లయితే దాని యొక్క ట్రీట్మెంట్ కోసం 25,000 వరకు ఈ ఖర్చుని ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు. అలాగే ఆరవ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో అతను చనిపోయినప్పుడు ఎవరైనా ఎదిగిన కూతురు ఉన్నట్లయితే ఆమె యొక్క పెళ్లి ఖర్చుల కోసం 1 lakh రూపీస్ వరకు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళకి ఖర్చులు భరిస్తారు, 1 lakh వరకు. ఏడవ బెనిఫిట్ ఏంటంటే అతను యాక్సిడెంట్ అయింది కానీ చనిపోలేదు. అప్పుడు హాస్పిటలైజేషన్ అయినప్పుడు రోజుకు 1000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఈ హాస్పిటలైజేషన్ ఖర్చుని భరిస్తుంది. అలాగే ఐసీయూలో ఉన్నప్పుడు 2,000 రూపాయల చొప్పున ప్రతిరోజు అతనికి ఒక 15 రోజుల వరకు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలానే వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ కోసం 1 lakh రూపీస్ వరకు ఖర్చును ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు. అంటే అతను చనిపోయినప్పుడు అలాంటి ఇంట్లో ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు 1 lakh రూపీస్ వరకు ఇస్తారు. అట్లనే అతను కోమాలోకి వెళ్ళినట్లయితే 15,000 రూపాయలు వారానికి లెక్క చొప్పున 10 వారాల వరకు అతనికి ఆ కోమా నుంచి ట్రీట్మెంట్ కోసం ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. ఇన్ని బెనిఫిట్స్ ఇంత చిన్న ప్రీమియంతో ఉండడం అనేది చాలా మంచి విషయము. 755 రూపాయల ప్రీమియంతో ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉండడం అనేది గవర్నమెంట్తో టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి ఇది మనకు అందుబాటులో ఉంది. దీనిని చాలామంది తెలియక అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది అప్లై చేసుకొని ఇంత మంచి బెనిఫిట్ని పొందొచ్చు. చాలామందికి కొన్ని తెలియక అప్లై చేయకపోతుంటారు. సో ఈ విషయం మీరు చాలా మిగతా వాళ్ళకి షేర్ చేసి అప్లై చేసుకునేటట్టుగా ప్రోత్సహించండి. అంటే కొంతమందికి బెనిఫిట్ అవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.